హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మీకు ఒక ఫ్యామిలీ వ్లాగ్ని అయితే చూపించేస్తాను. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మీకు గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ అయితే చూపించేస్తాను. అందులో వాళ్ళు చేసే ఫన్నీ కానీ వాళ్ళ ఎంజాయ్ కానీ చూసేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనే ఈ వ్లాగ్ని అయితే తీసుకొచ్చాను. వీళ్ళందరూ కూడా ఎవరో కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మా డాడీ వాళ్ళు అలాగే మా అత్తయ్యలు. వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ ఒకరి ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుందామనే డెసిషన్ అయితే తీసుకున్నారు. అదే తడవుగా వాళ్ళు ఎవ్రీ మంత్ ఒకరి ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటున్నారు ఆ సెలబ్రేషన్స్ని మాత్రం. వాళ్ళు ఆ రోజు మాత్రం వాళ్ళకున్న హ్యాపీనెస్ని కానీ వాళ్ళకున్న కష్టాలను కానీ అన్నింటినీ మర్చిపోయి ఆ రోజైతే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతున్నారండి. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ కూడా. ఈ మంత్ అయితే మా సెకండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఎవరి ఇంట్లో అయితే అవుతుందో వాళ్ళ ఇంట్లోనే నైట్ వరకు ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు ఈ రోజుల్లో అన్న తమ్ముడు అక్క చెల్ల అన్న బంధాలకి విలువ లేకుండా అయిపోయింది. అలాంటి రోజుల్లో వీళ్ళు ఈ ఏజ్లో కూడా వాళ్ళ బంధాలని ఏమాత్రం బ్రేక్ చేసుకోకుండా, వాళ్ళ బంధాలకి ఏమాత్రం అది కాకుండా వాళ్ళు ఇంత మంచిగా వాళ్ళ బాండింగ్ని అయితే చూపించేస్తున్నారు. అందుకనే ఈ వ్లాగ్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. మన లైఫ్లో డబ్బు అనేది ముఖ్యం కాదండి. అంటే డబ్బు ముఖ్యమే, దానితో పాటు మన బంధాలను కూడా మనం పెంచుకుంటూ ఉండాలండి. మనం ఏదో డబ్బు ఉంది కదా, మన తోటి వాళ్ళకు లేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళను చులకన చేసి చూడడం, వాళ్ళతో మాట్లాడకపోవడం అలాంటివి ఏవి చేయకూడదండి. అలాంటివి చేయడం వల్ల మనం కోల్పోయేది ఎవరినో కాదండి, రక్త సంబంధం వాళ్ళనే. కాబట్టి ఇలాంటి ఫన్నీ వీడియోస్ని చూసైనా మీరు ఇలా ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఏందో అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వ్లాగ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఎంత ఫన్నీగా చేస్తున్నారో, ఎంత చిన్న పిల్లలు అయిపోయారు. ఇక్కడ చేస్తుంది మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, చిన్న అత్తయ్య, అలాగే మా పెద్ద అత్తయ్య అండి. చూడండి క్యాట్ వాక్స్ కూడా చేసేస్తున్నారు. వాళ్ళ వీడియో చూస్తుంటే నాకే నవ్వాగట్లేదు. ఏంటి వీళ్ళకి ఇంత ఎనర్జీ ఏంటి అని అంత ఎనర్జెటిక్గా చేసేస్తున్నారు. వాళ్ళకున్న నొప్పులను, వాళ్ళకున్న ఏంటంటారు కష్టాలను, వాళ్ళకున్న కష్టాలు మీన్స్ వాళ్ళు స్ట్రగల్ చేసే ప్రతి అంత ఏజ్లో వాళ్ళకి ఎన్నో రకాల టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేసి వాళ్ళు ఇలాంటి ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ని అయితే చేసుకున్నారు. మీకు వీలైతే ఖచ్చితంగా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోండి. ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల మన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మనసుకు హాయిగా ఉంటుంది. అంటే మనకు సంతోషమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదండి. ఇలా చేసుకోవడం వల్ల, అందరూ కలవడం వల్ల మనం అనేది హ్యాపీగా ఉంటాము. ఈ ఫన్నీ వీడియో, ఈ ఫ్యామిలీ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుంటాను.